ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తం తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు భారీ బెల్ అండ్ గుడ్ న్యూస్ వచ్చింది వాళ్ళ విద్యాశాఖ నుంచి. మొత్తానికి డిఎస్సి వాయిదా, త్వరలో టెట్ నోటిఫికేషన్. ఇదే నిజమైతే నిజంగా బీఎడ్ చేసి డిఎడ్ కంప్లీట్ చేసి టెట్ క్వాలిఫై అయినటువంటి నిరుద్యోగులకు ఏమన్నా అన్యాయం జరుగుతుందా, లేదా ఇప్పటికీ లక్షలాది మంది ధర్నాలు చేస్తూ టెట్ కావాలి, టెట్ నోటిఫికేషన్ రావాలి అని కోరుకున్న వాళ్ళకి మేలు జరుగుతుందా, అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దీనికి సంబంధించి వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, ఈ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుని దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకోం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. దయచేసి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా ఎవరైతే మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మీరు ఉద్యోగులైనా నిరుద్యోగులైనా ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడాల్సిన బాధ్యత మాత్రం తప్పకుండా ఉంది. ఓకే, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా, సో డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా, త్వరలో టెట్ నోటిఫికేషన్ ఎందుకు వాయిదా పడేటువంటి ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ చాలా గరంగా ఉంది. మీరు చూస్తున్నారు, మోదీ ఎన్నికల పర్యటన ప్రారంభమవుతుంది అన్ని జిల్లాల వారిగా, అంటే అన్ని రాష్ట్రాల వారిగా, అలాగే అన్ని పార్టీలకు కూడా ఎజెండాలు కూడా సిద్ధం చేసుకున్నాయి. ఇటువంటి తరుణంలో డిఎస్సి ఎగ్జామ్ అయితే జరిగేటువంటి ప్రసక్తి లేదు ఫ్రెండ్స్. ఓకే, జరుగుతుందంటారా? ఇది సాధ్యమేనంటారా? ఎలక్షన్ కూడా కనుక పడితే విద్యాశాఖ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ కూడా ఎగ్జామ్ నిర్వహించేటువంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇటువంటి తరుణంలో టెట్ నోటిఫికేషన్ తొందరగా ఇచ్చి షార్ట్ కట్ లో కావాలంటే ఒక వారం 10 రోజులు సమయం ఇచ్చి అంతగా తొందరగా టెట్ నోటిఫికేషన్ నిర్వహిస్తే కాస్త ఇంకా నిరుద్యోగులు ఎవరైతే మిగిలిపోతున్నారో, ఎందుకంటే మళ్ళీ డిఎస్ రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఓకే, ఇంకా 5-4 years టైం పడవచ్చు. అందుకే చాలా మంది నిరుద్యోగులు ఆయా జిల్లా కలెక్టరేట్ వద్ద, డిఓ ఆఫీస్ వద్ద, ఏకంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దగ్గర కూడా ఇవాళ వెళ్ళారు. విద్యాశాఖ కూడా స్పందించింది. కుదిరితే డిఎస్సిని యథావిధిగా అదే నోటిఫికేషన్ నుంచి తర్వాత టెట్ నిర్వహిస్తాం, తొందరగా టెట్ కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. మరి ఏ క్షణమైనా టెట్ నోటిఫికేషన్ రావచ్చు. ఇందులో ఇప్పటికే బిఎడ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి, డిఎడ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి, టెట్ కంప్లీట్ చేసి ప్రిపరేషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ప్రిపేర్ అవ్వడానికి కాస్త సమయం అనేది లాంగ్ పీరియడ్ వస్తుంది. కాబట్టి మీరు గట్టిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జాక్ట్ గా జాబ్ సాధించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే టెట్ లేనటువంటి వాళ్ళు కూడా టెట్ రాసుకొని యథావిధిగా డిఎస్సికి అప్లై చేసుకొని మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినటువంటి ఛాన్స్ చాలా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇలాంటి నిర్ణయాలే ప్రభుత్వం తీసుకోవాలని కోరుతూ నిజంగా తీసుకోబోతుంది కూడా. ఓకే, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ చాలా షార్ట్ అండ్ క్లియర్ కట్ గా ఇవాళ విద్యాశాఖలో జరిగినటువంటి అంశాలన్నీ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. ఒకవేళ ఇదే కనుక జరిగితే తెలంగాణ నిరుద్యోగుల కళ నెరవేరబోతుంది. ఎందుకంటే మళ్ళీ డిఎస్సి రావాలంటే మనకు 5-4 years టైం కావాలి. అంత లాంగ్ టైంలో కాకుండా షార్ట్ టైంలోనే టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చాలా మంది కోరుకున్నారు. అదే నిజమవుతుంది. టెట్ నోటిఫికేషన్ తొందరగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి టెట్ సిలబస్ కావచ్చు, డిఎస్సి సిలబస్ కావచ్చు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తామండి. ఓకేనా, సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.